కాపీలు ఇస్తాం మేము నాగేష్ ద్వారా. మీరు అవి తీసుకొని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు ఆ కాపీల ద్వారా మేము సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ మీకు ఏం తెలియకపోయినా మన వికలాంగ శాఖకు వెళ్ళేసి మీరు ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏముందంటే అన్ని వాట్సాప్లో వస్తున్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు తెలిసిన జీవోలు కానీ చట్టాలు కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. నాగేష్ కానీ ఐకర్ కానీ పంపిస్తూ ఉంటాం. మాకు రాష్ట్ర స్థాయి నుంచి వస్తాయి, జిల్లా స్థాయి నుంచి వస్తాయి. మీ పేరు నమోదు చేసుకోండి, మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. ఈరోజు ఈ మహిళా దినోత్సవం జరుపుకున్నందుకు చాలా సంతోషం. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది, కానీ మనకు తక్కువ టైం ఉండడం వల్ల నేను సాయంత్రం చెప్పడం వల్ల మనకు జిల్లా మొత్తం అందరూ మహిళలు ఉన్నారు. దాదాపుగా మన దగ్గర 3016 మంది వికలాంగ మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు దాదాపు 2 గ్రూపులు చేసినాం. ఈ చదువుకున్న మహిళలకు కానీ చదువుకున్న వికలాంగులకు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి పెట్టుకోవడానికి మనము మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలను వెంటనే అరికట్టాలి. ప్రపంచ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అంతర్జాతీయ మహిళా ప్రపంచ దినోత్సవం ఏర్పాటు చేయడం ఇది ఏమనకంటే మహిళల పైన జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు, మహిళల పైన రేపులు ఇటువంటి చాలా బ్యాడ్గా మన దేశంలో జరుగుతున్నది. వీటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం సమీకరించాలి. అదేవిధంగా కొత్త చట్టం మహిళల కోసం తీసుకురావాలి, మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి. ఏదైతే కొత్త చట్టం తీసుకొస్తారో ఆ కొత్త చట్టం వల్ల మహిళలకు బాగు చేసే విధంగా చూసుకోవాలి. ఈ చట్టాలలో కొన్ని సెక్షన్స్ తీసుకురావాలి. ఆయన మహిళని ఎవరైతే కించపరుస్తారో, మహిళ ఈప్ మీద ఎవరైతే చేంజ్ చేస్తాడో ఆయనకి అటువంటి కొత్త చట్టంలో ఒక కొత్త సెక్షన్ తీసుకువచ్చి ఆడు మాత్రం జైలుకు వెళ్ళేటప్పుడు మనిషిగా వెళ్ళాలి, బయటికి వెళ్ళినప్పుడు ఆయన శవంగా బయటికి రావాలి. అటువంటి చట్టం అనేది కింద కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యల కింద కొత్త ప్రభుత్వ చట్టం కూడా తీసుకొస్తే అప్పుడే మహిళల పైన జరుగుతున్న అరాచకమైన పనులు ఆగుతుంది అనేసి ఎన్పీఆర్డీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పూలే సావిత్రిబాయి చేసిన కర్తవ్యం, పూలే సావిత్రిబాయి మహిళల కోసం జరిపించిన ఉద్యమాలని కూడా, పూలే సావిత్రిబాయి చెప్పిన అంశాలను కూడా ఈరోజు ఈనాటి ఉన్న కేంద్ర ప్రభుత్వం పూలే సావిత్రిబాయి కర్తవ్యానికి కూడా నెరవేర్చలేకపోతుంది. ఈరోజు మహిళలకు చదువు ఎందుకు, మహిళలకు ఏమెందుకు, మహిళలు గ్యాస్ రూమ్లోనే ఉండాలనేసి ఇంత మోడీ నిర్ణయిస్తుండు. ఇంకొక యోజన మున్న తీసిండు, బేటీ పడావ్ బేటీ బచావ్. బేటీ పడావ్ బేటీ బచావ్ అంటే ఆడవాళ్ళు ఎట్లా బయటికి వెళ్ళి చదువుకోవాలి. 14 వయసు నుంచి 18 వయసు వరకు అమ్మా నేను చదువుకుంటాని అంటే పాపం ఆడపిల్లలను ఇంటికి పంపించి ఇంటి నుంచి బయటికి పంపించాలంటే భయం. ఎక్కడంటే ఒక్కడ వస్తాడు. వికలాంగుల అంతర్జాతీయ మహిళా ప్రపంచ దినోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, అన్ఎంప్లాయ్మెంట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మనతో పాటు చీఫ్ గెస్ట్కి వచ్చేసినటువంటి అక్క చెల్లెలు, అన్న తమ్ములకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, పత్రికేయ విలేకరులకు మరోసారి